హాయ్ ఎవ్రీవన్. ఈరోజు శ్రీరామనవమి రోజు మనం ఇంట్లో ప్రసాదాలు ఎలా రెడీ చేసుకోవాలి ఆ వీడియో మీతోని షేర్ చేసుకుంటున్నాను. శ్రీరామనవమి రోజు చాలామంది చాలా రకాలుగా ప్రసాదాలు చేసుకుంటారు. ఒక్కొక్కరిది ఒక్కొక్క పద్ధతి ఉంటుంది. ఈ వీడియోలోని మేము ఎలా చేసుకుంటామో మీ అందరితోని నేను షేర్ చేసుకుంటున్నాను. పానకం వడపప్పు రెసిపీ ఈజీగా త్వరగా ఎలా అయిపోవాలని ఈ వీడియోని క్లియర్గా స్టెప్ బై స్టెప్ చెప్తున్నాను. లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా మనం రెడీ చేసుకోవాలి. ఇక్కడ నేను చెరుకు బెల్లం యూజ్ చేస్తున్నాను. ఇది ఆప్షనల్. కావాలంటే నార్మల్ బెల్లం కూడా యూజ్ చేసుకోవచ్చు. కొంచెం మిరియాల పొడి, కొంచెం యాలకుల పొడి రెడీ చేసుకోండి. నెక్స్ట్ ఫ్రెష్ వాటర్ తీసుకోండి. స్టెప్ బై స్టెప్ ఫాలో అవ్వండి. ఈజీగా పానకం రెడీ అయిపోతుంది. మీకు మీ ఇంట్లో తులసి ఆకు ఉంటే తులసి ఆకు రెడీ చేసుకొని పక్కన పెట్టుకోండి. నేను ఇక్కడ చెరుకు బెల్లం తీసుకున్నాను కదా, మెత్తగా దంచుకున్నాను. చూడండి, ఆ బెల్లంని పొడిలా చేసుకున్నాను. ఒక గ్లాస్తోని వాటర్ తీసుకున్నాం కదా, ఆ వాటర్లోని తగినంత బెల్లం వేసుకోండి. కొంచెం తీపి ఎక్కువే వేసుకోండి, అప్పుడే పానకం బాగుంటుంది. బెల్లం దంచుకొని వేసుకుంటే వాటర్లో కరిగిపోతుంది ఫాస్ట్. నెక్స్ట్ యాలకుల పొడి కొంచెం వేసుకోండి. కొంచెం మిరియాల పొడి వేసుకోండి. నేను చూపించినవి అన్నీ వేసుకొని ఒక్కసారి మంచిగా కలుపుకోండి. తీపి తినే వాళ్ళు కొంచెం ఎక్కువ బెల్లం వేసుకోండి. లేదు తినము అంటే తగినంత బెల్లం వేసుకోండి. నెక్స్ట్ తులసి ఆకు ఇప్పుడు వేసుకోండి. వేసుకొని ఒక్కసారి కలుపుకోండి. చూడండి, మన ముందు పానకం రెడీ అయిపోయింది. శ్రీరామనవమి రోజు ఈ పానకం దేవుడిని పెట్టి మనందరం తాగితే పెద్దలు అంటారు మనకి చాలా మంచిది అని. మీరు కూడా ఒక్కసారి నేను చూపించినలాగా పానకం రెడీ చేసుకోండి. నెక్స్ట్ వడపప్పు ఎలా చేయాలో మీకు ఇప్పుడు చూపిస్తాను. నెక్స్ట్ తగినంత పెసరపప్పుని రెడీ చేసుకోండి. తర్వాత బెల్లం రెడీ చేసుకోండి. చూడండి, ఇక్కడ కూడా నేను చెరుకు బెల్లమే యూజ్ చేస్తున్నాను. చెరుకు బెల్లం హెల్త్కి మంచిది, టేస్ట్ కూడా బాగుంటుంది. నెక్స్ట్ కొంచెం యాలకుల పొడి రెడీ చేసుకోండి. కొబ్బరి తురుము రెడీ చేసుకోండి. తర్వాత పెసరపప్పుని మంచిగా వాష్ చేసుకొని 10 to 15 minutes వరకు నానబెట్టుకొని ఉంచుకోవాలి. ఇక్కడ నేను 10 నుంచి 20 నిమిషాలు నానబెట్టిన పెసరపప్పుని యూజ్ చేస్తున్నాను. ఇప్పుడు ఒక బౌల్లోని ఆ పెసరపప్పుని వేసుకోవాలి. నెక్స్ట్ చెరుకు బెల్లంని మెత్తగా దంచేసి ఇప్పుడు వేసుకోవాలి. ఇది కూడా తీపి తినేవాళ్ళు ఎక్కువ వేసుకోండి, తినలేని వాళ్ళు తక్కువ వేసుకోండి. చెరుకు బెల్లం వేసుకున్న తర్వాత పప్పుని చెరుకు బెల్లంని మంచిగా కలుపుకోండి. నెక్స్ట్ కొంచెం యాలకుల పొడి వేసుకోండి. తర్వాత కొబ్బరి తురుము పక్కన పెట్టుకున్నాం కదా, అది ఇప్పుడు మొత్తం వేసుకోండి. వేసుకొని మంచిగా కలుపుకోండి. ఇక్కడ నేను స్పూన్తో కలుపుతున్నాను. కావాలంటే హ్యాండ్ వాష్ చేసుకొని మంచిగా కలుపుకోండి. ఏ పూజకైనా చాలామంది ఒకే ప్రసాదాలు చాలా రకాలుగా చేస్తారు. వాళ్ళ పెద్దలు ఎలా చెప్తే అలా చేస్తారు. నాకు ఈ ప్రసాదాలు మా మమ్మీ నేర్పించారు. చూడండి, మన ముందు వడపప్పు ప్రసాదం రెడీ అయిపోయింది. నేను చూపించినలాగా స్టెప్ బై స్టెప్ ఫాలో అవ్వండి. ఏది మిస్ అవ్వకుండా చెయ్యండి. పర్ఫెక్ట్ ప్రసాదం కూడా రెడీ అయిపోతుంది. శ్రీరామనవమి రోజు చాలామంది చాలా ప్రసాదాలు ఇంట్లో చేసుకుంటారు. కానీ ముందుగా స్నానం చేసి దీపం పెట్టి ఫస్ట్ ఈ ప్రసాదాలు దేవుడికి పెట్టుకొని తర్వాత మనం ఏదైనా చేసుకోవచ్చు. ఇప్పుడు మన ముందు పానకం వడపప్పు రెడీ అయిపోయింది. మీరు కూడా శ్రీరామనవమి రోజు నేను చూపించినలాగా ప్రసాదంని మీరందరూ ఇంట్లో రెడీ చేసుకోండి.